నమస్కారం. న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. ఈరోజు కడప నగరానికి ఓ గర్వకారణమైన విజయ గడియ. 2024 నుంచి 2025 సంవత్సరానికి గల స్వచ్ఛ సర్వేక్షణ్ ఫలితాల్లో మన కడపకు రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం, జాతీయ స్థాయిలో 31వ స్థానం లభించింది. ఇది గత ఏడాది మనం 58వ స్థానంలో ఉన్న నేపథ్యం చూసుకుంటే ఇది ఒక గొప్ప పురోగతి, పట్టుదలతో కూడిన ప్రగతి. కడప ప్రజల సంఘీభావం, కార్పొరేషన్ అధికారుల కృషి, కార్మికుల అంకితభావం ఇవన్నీ కలిసి ఈ విజయాన్ని సాధించాయి. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతిష్టాత్మకంగా ఈ ర్యాంకుల ప్రకటన చేయడం జరిగింది. సంపూర్ణంగా చూస్తే ఈరోజు కడప ప్రజల గర్వదాయకమైన రోజు. ఈ రోజున మనం సాధించిన ర్యాంకులు కేవలం ప్రభుత్వ ప్రకటనలు కాదు, అవి కడప ప్రజల కళ్ళల్లో కనిపించే మెరుపులు, శ్రామికుల చెమటదారల ఫలితం, కార్పొరేషన్ అధికారుల గుండె చప్పుడు. ఈ గెలుపు మాదే, ఇది మా పట్టుదల యొక్క విజయగాథ అంటూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు చెప్పుకొచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ర్యాంకులను విడుదల చేసింది 2024 నుంచి 25 వరకు. అంటే మనం గెలిచిన సంవత్సరానికి ఈరోజు మన ర్యాంకులను ప్రకటించడం జరిగింది. అందులో మన కడపకి రాష్ట్రంలో 3వ ర్యాంకు, అలాగనే జాతీయ స్థాయిలో 31వ ర్యాంక్ వచ్చింది. అంతకు మునుపు మనకి 58వ ర్యాంక్ వచ్చింది జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ వచ్చింది. ఈరోజు ఈ యొక్క డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షను, సోర్స్ సెగ్రిగేషను, గార్బేజ్ ప్రాసెసింగ్, ఓపెన్ డెఫికేషన్, ఫ్రీ డెఫికేషన్, అలానే గార్బేజ్ ఫ్రీ సైట్స్, ఇలా చాలా ప్రమాణాలను తీసుకొని ఈరోజు ఈ ర్యాంకులను విడుదల చేసింది. అందులో కడపకి రాష్ట్రంలో 3వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 31వ రావడం అనేది మన కడప ప్రజలందరికీ గర్వకారణమైన విషయము. అంతేకాకుండా ఈరోజు లాస్ట్ టైం 58వ స్థానం నుంచి ఈరోజు 31వ స్థానంలో వచ్చామంటే ఈరోజు గత సంవత్సరం కాలంగా మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రాం చేసుకుంటూ ప్రజలతో మమేకమయ్యి కార్పొరేషన్ సంబంధించిన సిబ్బందితో, అధికారులతో కలిసి ఈరోజు గట్టిగా ప్రయత్నం చేసి కష్టపడ్డాం కాబట్టి ఈరోజు మనము 58వ స్థానం, దాదాపు 100% ముందుకు వచ్చేసాం. ఇది ఈ కడపలో గెలిచినాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చినందుకు మొదటి సంవత్సరంలో సాధించిన విజయం. ఈరోజు మీరందరూ గమనిస్తే తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో గెలిచి అధికారంలో రాగానే జరిగింది ఏంటంటే దాదాపు 100 ఉన్న క్లాప్ ఆటోలని 70కి తగ్గించినారు. ఆ యొక్క అపవాదు తగ్గించి ఆ చెత్త కలెక్షన్లో జరగట్లేదనే ఆ అపవాదును ఎమ్మెల్యేకి వేయాలని ప్లాన్ చేశారు. ఈరోజు వాళ్ళు చేసిన చెత్త ఆలోచనలు ఎదుర్కొని వారానికి 2 రోజులు 2 డివిజన్లు ఎంచుకొని 6 గంటల నుంచి 9 గంటల వరకు మన కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో, అలాగనే కార్పొరేషన్ లేని కమిషనర్, అడిషనల్ కమిషనర్ గారి సహకారంతో, అలాగనే కార్పొరేషన్లో ఉన్న శానిటేషన్, హెల్త్ వర్కర్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సహకారంతో ఈరోజు 3 గంటలు డివిజన్లో పర్యటిస్తూ ఈ యొక్క 3వ ర్యాంకు రావడానికి కారణము మనకు పట్టుదల, కృషి ఉంటే ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా, ఎన్ని దొంగ నాటకాలు ఆడుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే 70 ఆటోలు కుదించి ఈరోజు కడప నగరాన్ని అస్తవ్యస్తం చేసి ఈ యొక్క అపవాదు ప్రభుత్వానికి తీసుకురావాలనుకున్న పెద్ద మనుషులను ఎదుర్కొంటూ ఈ ఆటోలను తగ్గించిన ఈరోజు 90 ఆటోలకు పెంచి చెత్త కలెక్షన్లో ఇంకా పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తూ కడప ప్రజలకి స్వచ్ఛమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉన్నాము. కార్పొరేషన్ అధికారులు కానీ, అలాగే గెలిచిన కార్పొరేటర్ల కంటే ధీటుగా అసలు కార్పొరేటర్లు పని చేయట్లేదు. వాళ్ళు కలెక్షన్ చేసుకుంటూ, కమిషన్లు ఎత్తుకుంటూ రేషన్ కార్డులకు వస్తున్న వాళ్ళని డైవర్ట్ చేసుకుని వాళ్ళు ఇళ్ళకి తీసుకుంటున్నారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలు, కుటుంబ సభ్యులు రోడ్లెక్కి ప్రతి ఒక్క వీధిని, సందుని క్లీన్ చేస్తూ ఈరోజు సమాజ సేవలో భాగంగా వెళ్తున్నారు. డిసిప్లిన్ అంటే తెలుగుదేశం పార్టీదే. ప్రజల యొక్క సేవకు కట్టుబడి ఉన్నారు తెలుగుదేశం పార్టీలోని కుటుంబ సభ్యులందరూ. ఈ రోజులోకి వచ్చాం.
రాష్ట్రంలో 3వ స్థానంకి వచ్చినాం. డెఫినెట్గా మన రివార్డు పాయింట్లు పెరుగుతాయి, మనకు వచ్చే రివార్డు అమౌంట్ కూడా పెరుగుతుంది. దీన్ని మొత్తము కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము, స్వచ్ఛ కడప కోసము మనం వాడతాం. ఈరోజు చూస్తే మనకంటే ముందు విశాఖపట్నం, రాజమండ్రి ఉంది. వాళ్ళ ఆ 2 కార్పొరేషన్తో పోలిస్తే మన కార్పొరేషన్ చాలా చిన్నది, ఆదాయపరంగా చిన్నది, జనాభా పరంగా పెద్దది, అవగాహన పరంగా చిన్నది, సమస్యల్లో చాలా పెద్దది. వలయంలో ఉన్నాం మనం కార్పొరేషన్ పరంగా. అంటే మనకు సంస్థాగతంగా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న మన యొక్క పరిసరాలు, మన కాలనీలు ఎలా ఏర్పడిన వాటిలో ఆ రోడ్ల విస్తీర్ణంలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే నగరాల కంటే చాలా పాత నగరం కడప నగరం. కాబట్టి వీటినన్నిటిని అధిగమిస్తూ ఈరోజు 3వ స్థానానికి వచ్చినామంటే అది మన గొప్పతనము, మన కార్పొరేషన్ గొప్పతనము, అది మన ప్రజల గొప్పతనము. ఇంకా ప్రజల్ని మమేకం చేస్తూ వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తూ మన కడప, స్వచ్ఛ కడప మనం ఎలా సాధించుకోవాలా, ఈ యొక్క లిస్టులో 1వ స్థానానికి మనం ఎలా పోవాలనే దాని మీద డెఫినెట్గా రాబో కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రయత్నం ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక పకడ్బందీ ప్రణాళికతో. సో మన కడప నుంచి కలెక్ట్ చేసుకున్న తడి చెత్త కానీ, పొడి చెత్త కానీ సపరేట్ చేసి ఇచ్చే విధంగా పౌరులకి కౌన్సిలింగ్ చేసుకుంటూ ముందుకెళ్తాము. అలాగనే ఈ యొక్క పొడి చెత్త, తడి చెత్త కడపలో ఇక్కడ మిగిలిపోకుండా వీటిని వెంటనే ప్రాసెసింగ్ చేసి బయటికి వెళ్ళిపోయే విధంగా కూడా ప్రణాళిక జరుగుతూ ఉన్నాయి. ఆ సైట్స్ కూడా వాళ్ళ ఐటీసీ కంపెనీ వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. ఆ తర్వాత ఈ తడి చెత్త విషయంలో కూడా మనము ఒక కార్యక్రమంలో ఉన్నాము. అది కూడా ముందుకు వస్తే అక్కడే ఆ తడి చెత్త ప్రాసెసింగ్ కూడా పెట్టేసి వారి ద్వారా బ్రిక్స్ చేయడం కానీ, మాన్యూర్ చేయడం కానీ, ఏదైనా చేయడం కానీ ముందుకెళ్తాము. డెఫినెట్గా కడపను భవిష్యత్తులో ఒక మెరుగైన స్థానంలోకి తీసుకెళ్లే విధంగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాను. కడప మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లెగసీ వేస్ట్ కలెక్షన్ లెగసీ వేస్ట్ క్లియరెన్స్ ద్వారా పాత ప్రభుత్వం వదిలి వెళ్ళిన చెత్త దాదాపు 4 లక్షల టన్నులు వదిలేసిపోయింది పాత ప్రభుత్వం. కానీ మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరము 100 రూపాయలు మాత్రము చెత్త ఎత్తడానికి మాత్రం డబ్బులు ఇచ్చినాం. కానీ ఆ డబ్బులు ఎక్కడికి పోయినా, ఎవరు కలెక్ట్ చేసుకున్నారో, ఈ చెత్త ఎందుకు మిగిలిపోయింది? దీనికి సమాధానం గత ప్రభుత్వంలోని పెద్దలు సమాధానం ఇవ్వాలి. దానికోసం కూడా 27 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ లెగసీ వేస్ట్ను కూడా క్లియర్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది.